హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమ చదరంగం పార్ట్ 35 చూసే ముందు పార్ట్ 34 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన దగ్గర దాచేవి ఏం లేవని చెప్పాను ఇప్పుడే అని ప్రీతం అంటే, నీ గురించి దాచేవి లేవని అన్నావు, కానీ నా పర్సనల్స్ గురించి కాదుగా అని అంది నందు. నేను మాట్లాడాలి నీతో అని మళ్ళీ అడిగితే కాదనడానికి రీజన్ లేక సరే అన్నాడు ప్రీతం. సరుకి మనసులో ఎందుకో భయం కలుగుతూ ఉన్నా బయటకు వెళ్ళి గోళ్ళు కొరుకుతూ ఉంది. నీకో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ప్రీతం. సరు జెన్యూన్ కాదు, జస్ట్ బిలీవ్ మీ, షీఈస్ చీటింగ్ ఆన్ యూ అని అంది నందు. ఆ మాటే కోపం తెప్పించి కమగే అన్నాడు ప్రీతం. ప్రీతం, జస్ట్ లిసన్ టు మీ. నీకు కోపం వస్తుంది, నువ్వు ప్రేమించి నిన్ను ప్రేమించిన అమ్మాయి మీద నేను ఇలా చెప్పడం నీకు కోపం తెప్పిస్తుంది, నమ్మకం కూడా కలగదు, అది నాకు తెలుసు అని అంటే, అయితే తెలిసి కూడా ఎలా నిందలు వేస్తున్నావు నందు అన్న ప్రీతంతో ఆవేశంతో కాదు, కొంచెం కూల్గా ఆలోచించు చాలు అని అంది నందు. జస్ట్ స్టాప్ ఇట్ నందు. ఎలా నమ్ముతా అనుకున్నావు నీ మాట? నా సరు గురించి ఇంత బ్యాడ్గా చెప్పడానికి ఎంత ధైర్యం నీకు అన్నాడు కోపంగా. నిజం చెప్పడానికి ధైర్యంతో పనే ఉంది ప్రీతం అంది నందు కూడా ఏమాత్రం తగ్గకుండా. కానీ అది నిజం కాదు. యు ఆర్ ఎ లైన్ అన్నాడు ఎరుపెక్కిన కళ్ళతో. నాకేం అవసరం ప్రీతం అని అంది నందు అసహనంగా. నీకే అవసరం, లవ్ చేస్తున్నావు కదా నన్ను. సరు కోసం నేను నిన్ను కాదనేసరికి తనను బ్యాడ్గా చూపించి మమ్మల్ని విడతీయాలని అనుకుంటున్నావు అంటున్న ప్రీతం ఎక్స్ప్లెనేషన్కి నందు నవ్వింది చాలా గట్టిగా. చాలాసేపు నవ్వుతూనే ఉన్న తనను ఇరిటేషన్తో చూస్తూ, ఏ నందు ఆపు, ఎందుకలా నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేస్తున్నానా అని అడిగాడు ప్రీతం. నాకు నువ్వు చెప్పేది వింటూ ఉంటే అలానే అనిపిస్తుంది. ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావు ప్రీతం నువ్వు? నాకు తెలుసు నీ ఫస్ట్ థాట్ ఇలానే ఉంటుందని, కానీ విను, పూర్తిగా విని అప్పుడు మాట్లాడు. నువ్వు నన్ను నమ్మవని కూడా నాకు తెలుసు. ఎందుకంటే నీకు ప్రపోజ్ చేసి నో అనిపించుకున్నాను. దానికి కారణం సరు అని తెలిసి తనను సైడ్ చేసి నీతో ట్రాక్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను అనుకుంటున్నావు నువ్వు, అంతేగా? కానీ సారీ, నా ఆలోచన అంత చీప్ కావు. నీ లైఫ్లో మరొక అమ్మాయి లేకపోయి ఉంటే నా ప్రేమని నీకు పంచుతూ నా మీద ప్రేమ కలిగే డే కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు సరుని లవ్ చేస్తున్నావు. నీ మనసులో వేరే ఎవరు ఉన్నారని తెలిసి కూడా వాళ్లతో నిన్ను విడతీసి నీతో సింక్ అవ్వాలన్న క్రూయల్ ప్లాన్స్ నాకు లేవు. ఇందాక నువ్వు కలుస్తా అనే డిజైనర్కి చెప్పినప్పుడు నాకు ఇష్టం లేకే రాగిణితో బిజీగా ఉన్నాను అని అబద్ధం చెప్పించాను. ఫూటేజ్లో సరుని చూశాక తను ఎవరో తెలిసి నీకు నిజం చెప్పాలని వచ్చాను. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్స్ లేవు, కానీ లేట్ చేయడం మంచిది కాదని అనిపించింది. కానీ ప్రూఫ్స్ నేను తీసుకొస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది నందు. నందు, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని అంటే నేనేం పొరపాటు పడడం లేదు ప్రీతం. తను సరు, మదర్ మల్లిక, ఫాదర్ పేరు శ్రీను, అంతేనా అని అడిగితే అవునని ప్రీతం షాక్ అవుతూ చెప్పాడు. చూసావా, నేను పొరపాటు పడలేదు. నీ లవ్ కోసం అబద్ధం చెప్పడం లేదు. వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నవాడు నాకు వద్దు కూడా. నీ ఫ్రెండ్గా మాత్రమే చెప్తున్నాను అని ప్రీతంని చూసింది నందు. ఏం తెలుసు నీకు, చెప్పు అని అడిగాడు ప్రీతం. ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది అని ఒక్కసారిగా బాంబు పేల్చింది నందు. అది విన్న ప్రీతం నమ్మలేనట్టు షాక్ అవుతూ, వాట్ నాన్ సెన్స్, నువ్వు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నావు. తనకు పెళ్లి జరగలేదు, ఆగిపోయింది పీటల మీద అని చెప్పాడు ప్రీతం. అవును, ఆగిపోయింది, కానీ అది తను చేసిన తప్పు వల్ల అని అంది నందు. అవును, కానీ ఆ తప్పు నా వల్ల జరిగింది, దానికి నేను రెస్పాన్సిబుల్. ఆ విషయం తెలుసా నీకు అన్నాడు ఆవేశంగా. నందుకు ఏం అర్థం కానట్టు క్వశ్చన్ మార్క్ వేస్తూ, వాట్, నీ వల్ల తప్పు జరగడం ఏంటి అని అడిగింది. అది అని ఆగి చెప్పాలా వద్దా అని ఆలోచించి, అది మా పర్సనల్ నందు, కానీ ఆ పెళ్ళి ఆగిపోవడానికి మాత్రం కారణం నేను, సరు కాదు అన్నాడు ప్రీతం. ఆ విషయం ఎవరికీ తెలియదు, నా గురించి తను మాటలు పడింది అని చెప్పాడు ప్రీతం. నందు ప్రీతం చెప్పేది అర్థం కానట్టు చూస్తూ, నువ్వు దేని గురించి అంటున్నావో నాకు తెలియడం లేదు, కానీ సరు అక్క నా ఫ్రెండ్, తనని సరు అండ్ తన మదర్ చాలా ఇబ్బంది పెట్టారు.
వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు, కానీ సరు మాత్రం మ్యారీడ్ అని ఇంకా స్ట్రాంగ్గా చెప్తున్న నందుతో, పిచ్చా నీకు, ఆ పెళ్ళి ఆగిపోయిందని చెప్తున్నాక అని కోపంగా అరిచాడు ప్రీతం. ఆ పెళ్ళి ఆగిపోయింది, కానీ వాళ్ళ మేనమామతో తన పెళ్లి జరిగింది అని ఇంకో షాక్ ఇచ్చింది నందు. నందు, ఎనఫ్, చాలా ఎక్కువ చెప్పేశావు అన్నాడు ఆపమన్నట్టు చేయి చూపిస్తూ. అవును, కానీ నువ్వు నమ్మడం లేదు. ఏం లాభం? నా గురించి నీకు తెలుసు ప్రీతం, నాది కాని దానికోసం ఆశపడను. నువ్వు సరుతో లవ్ అన్నాక నేను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. నీకోసం అబద్ధం చెప్తున్నా అని రాంగ్గా అనుకుంటే అది నా తప్పు కాదు అని అంది నందు. ఎలా నమ్మాలి నిన్నసలు? ఏం చూసి నమ్మాలి? నేను ప్రేమించిన అమ్మాయి మీద అభాండం వేస్తున్నావని అనుకుంటున్నాను అని అంటుంటే, చెప్పాను కదా, నేను ప్రూవ్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా ఉంటావని ఇప్పుడే చెప్తున్నాను అని నందు కూడా ఎక్కడా తగ్గకుండా చెప్పింది. ఒకవేళ నువ్వు ప్రూవ్ చేయలేకపోతే అని అడిగాడు ప్రీతం. చేస్తాను ప్రీతం అంది ఖచ్చితంగా. చెయ్యకపోతే నా సరుని ఇన్సల్ట్ చేసిన దానిగా నీ స్థానం దిగజారిపోతుంది నందు నా దృష్టిలో అని అన్న ప్రీతంతో, నా స్థానం దిగజారటమేమో కానీ ప్రూవ్ చేయలేకపోతే నీ జీవితమే స్పాయిల్ అవుతుంది, దానికోసమైనా చేస్తాను అని అంది నందు. చూస్తాను అది కూడా అని సరుతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్రీతం. ఏమంటుంది ఆ అమ్మాయి అని డౌట్గా అడుగుతున్న సరుతో, ఏం లేదు సరు, తనేదో పిచ్చిగా వాగుతుంది అన్నాడు ప్రీతం. దేని గురించి? నా గురించేనా అని అడిగితే, కాదు, నీకోసం తనెందుకంటుంది, ఇట్స్ సంథింగ్ ఎల్స్ అని చెప్పడంతో నిజమే అనుకొని సరు ఫ్రీ అవుతూ ఉండగా, నీకు మేనమా ఉన్నాడా అని అడిగాడు ప్రీతం. సరుకి చెమటలు పట్టేసి, అలా అడిగేవేంటి అని అంది. జస్ట్ నార్మల్గానే మీ రిలేటివ్స్ గురించి తెలుసుకుందామని అన్నాడు. ఉన్నాడు, కానీ నాకు పెద్దగా తెలియదు అని అంది సరు. నందు వర్డ్స్ కొట్టేస్తూ ఉన్నా ఎందుకలా చెప్పిందని ఆలోచిస్తూ కారు ఎక్కగానే సరుని కిస్ చేయడానికి చూశాడు ప్రీతం. ఏయ్, ఏంటిది సడన్గా అంటూ దూరంగా వెళ్తున్న సరుతో, ప్లీజ్ సరు, ఒక్క కిస్ ఇవ్వవా అంటూ దగ్గరగా వెళ్తూ ఉంటే, ఇక్కడ బాగోదు ప్రీతం అంటూ అవాయిడ్ చేయడానికి చూసింది సరు. కారులో ఉన్నాము, ఎవ్వరికి కనిపించాం అని లిప్స్ మీద కిస్ చేస్తూ డైవర్ట్ చేశాడు. అలా చేస్తూ చేస్తూ మెడ మొత్తం తడిమాడు. తాళి లేదు అని హ్యాపీ అయ్యి నందు రాంగ్ అని అనుకున్నాడు. నందు ఇంటికి వచ్చాక సాహి దగ్గరికి వెళ్ళి పెళ్ళి ఆల్బమ్ చూద్దాం మళ్ళీ అని అడిగింది. మొన్ననే చూసాం కదా అని సాహి అడిగితే, బాగున్నాయి కదా సాహి, మళ్ళీ చూద్దాము అని అంది. సరు ఫేస్ని కన్ఫర్మ్ చేసుకుందామని. విషయం చెప్పకుండా ఆల్బమ్ ఎక్కడ ఉన్నాయో సాహి చెప్తే వెళ్ళి తీసుకొచ్చింది. కానీ ఎంత వెతికినా సరు ఉన్న ఫొటోస్ కనిపించలేదు. కొన్ని మిస్ అయినట్టు ఉంటే, సాహి ఇంకెక్కడైనా పెట్టావా అని అడిగిన నందుతో, లేదక్క, అన్నీ అందులోనే ఉన్నాయి, కొన్ని మాత్రం తీసేశాను అని అంది సాహి. ఎందుకు అని నందు టెన్షన్గా అడిగితే, మొన్న చెప్పాను సరు గురించి, గుర్తుందా? తను ఉన్న ఫొటోస్ జై సార్ చూశారు అంటే పెద్ద యుద్ధమే చేస్తారు, ఆల్బమ్ కూడా తగలపెట్టేస్తారు, అందుకే అని సాహి చెప్తూ ఉంటే, హా అందుకని ఏం చేశావు అంది కంగారుగా. సరు ఉన్న ఫొటోస్ కాల్ చేశాను అని చావు కబురు చల్లగా చెప్పింది సాహి. అది వింటూనే నందు తల కొట్టుకొని కింద కూర్చునిపోతే, ఏమైందక్క నీకు అని అడిగింది సాహి నందు ఫేస్లోని డిసప్పాయింట్మెంట్ చూస్తూనే. ఎంత పని చేసావు సాహి, ఆ ఫొటోస్ నాకు కావాలి అని చెప్తూ ఉంటే, ఎందుకు ఫొటోస్ అని సాహి అడగగానే ఏదో ఫ్లాష్ అయినట్టు, అవును ఎందుకు, డైరెక్ట్గా మనుషులే ఉన్నప్పుడు ఎస్ జై సాహిలతోనే చెప్పిస్తే సరిపోతుంది అని నాకు హెల్ప్ చేస్తావా సాహి అని అడిగింది. చెప్పక్క అని అంటే, నందు అడిగేలోపే జై ఆఫీస్ నుంచి వచ్చాడు. ఏంటి సార్ ఇవాళ తొందరగా వచ్చేశారు అని సాహి ఎదురు వెళ్ళడానికి కాలు నొప్పితో అమ్మా అని అంది. పట్టుకుని సపోర్ట్ ఇచ్చి కోపంగా చూశాడు. మర్చిపోయాను సార్ అని బుంగమూతి పెట్టి చెప్తే, తిడితే తిట్టాను అంటారు కానీ నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయో చెప్పవే అని అంటే, ఒక్కసారి మిమ్మల్ని చూడగానే నా గురించి మర్చిపోయాను అని అంటే, ఏంటి ఈ మధ్య సినిమాలు బాగా చూస్తున్నావా, డైలాగులు కొడుతున్నావు తెగా అని సెటైర్ వేశాడు జై. దానికి ఉడుక్కుంటూ, మనసులో మాట చెప్తే సినిమా డైలాగులు అంటున్నారు మీరు అని మూతి మిడిస్తే, నోరు మూసుకొని కూర్చో ముందు, టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు జై.
తినేసి వేసుకున్నాను మొత్తం అని చెప్తూ ఉంటే, హాయ్ నందు అని జై విష్ చేస్తే, హాయ్ జై, టైర్డ్గా ఉన్నట్టున్నావు అని అడిగింది నందు. కొంచెం వర్క్ ప్రెషర్. మామ్ ఎక్కడా అని అంటే, ఇంట్లో లేరు సార్, పక్కింటి ఆంటీ వస్తే ఆవిడతో షాపింగ్కి వెళ్ళారు అని చెప్తే, ఓకే అన్నాడు జై. కాఫీ కావాలా మీకు అని అడిగితే, ఆ కాలుతో నువ్వు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదులే, గమ్మును కూర్చో అనేసరికి సాహి మూతి 30 వంకరలు తిప్పి కూర్చుంది. కాఫీనే కదా, నే తెస్తానులే జై అని నందు కిచెన్లోకి వెళ్ళినప్పుడు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు అని అడిగారు సాహిని. నందు అక్క నన్ను ఏదో హెల్ప్ చేయమని అడుగుతోంది అని అంటే, ఏంటది అని జై అనుమానంగా అడిగాడు. తెలియదు సార్, చేస్తాను ఏంటో చెప్పమని అడిగితే అది చెప్పేలోగానే మీరొచ్చేశారు అని అంది. సరే కానీ తను అడిగిందని నువ్వు అడ్డమైన ఫీట్లు చేయకు, అదేంటో నాకు చెప్పు, నేను చేస్తాను అన్నాడు జై. ఎందుకు మీరు చేయడం? అక్క నన్ను అడిగింది అని అంటే, సాహి చెప్పింది విను, ఇప్పటికి ఎన్ని ఎదుర్కొన్నావు మర్చిపోయావా? ఈ పెళ్లి కోసం మీ పిన్ని చెల్లి నీ మీద ఎన్ని నిందలు వేశారు, ఎంత పగ పెంచుకున్నారు. ఆస్తి కోసం మీ బాబాయ్ నిన్ను చంపడానికి, కిడ్నాప్ చేయడానికి కూడా ప్లాన్ వేశాడు. మమ్మల్ని కూడా వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా సేఫ్గా ఉండడమే ముఖ్యం నాకు, కాబట్టి నువ్వు ఇంట్లో నుండి కదలకుండా నాకు చెప్పు అని అంటున్న జైతో, ఇలా ఎన్ని రోజులు సార్ అని అడిగితే, వాళ్ళ నుంచి నీకు థ్రెట్ రానంత వరకు. సీను ఇప్పుడు నీ వల్ల జైల్లో మగ్గుతున్నాడు సాహి. ఇలాంటి టైంలో మల్లిక వాళ్ళకి నువ్వు దొరికితే రాక్షస జాతి ఇద్దరు నిన్ను ఏది చేయడానికైనా చూస్తారు, కాబట్టి విను అని అంటే, అక్క ఏదో హెల్ప్ అడిగిందని చెప్తే ఎంత క్లాస్ చెప్తున్నారు మీరు అంటూ, దానికి మీరు చెప్పేదానికి సంబంధం ఏంటి అన్నట్టు అడిగితే, ఆ సహాయం బయటకు వెళ్ళి చేసేదైతే నాకు చెప్పమని, సరు వాళ్ళ కంట్లో పడితే ప్రమాదం అని వార్న్ చేస్తున్నాను. మెంటల్ పిల్ల, ఏది అర్థం కాదు నీకు అని అరిచాడు జై. అర్థమైందిలేండి సార్, మీకే చెప్తాను అని సాహి ఒప్పుకుంది. కాఫీ తీసుకుని వస్తూ జై మాటలు విన్న నందుకి అవన్నీ నిజమే అనిపించాయి. సాహి చాలా కష్టాలు పడింది ఇప్పుడే జై వల్ల సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేస్తోంది. తను తీసుకువెళ్ళి సరు ముందు నిజం చెప్పిస్తే మళ్ళీ వాళ్ళ కళ్ళు సాహి మీద పడి ఇబ్బంది పెడతారని, తన వల్ల అలా జరగకూడదనుకుని ప్రీతం గురించి చెప్పే ఐడియా డ్రాప్ చేసుకుంది. కాఫీలు ఇచ్చాక హెల్ప్ కావాలని సాహిని అడిగావట, ఏంటి నందు అని జై అడిగితే, బొటిక్లో నా అసిస్టెంట్ ఒక అమ్మాయి లీవ్ పెట్టింది, కానీ కొన్ని అర్జెంటుగా రెడీ చేయాల్సిన ఆర్డర్స్ ఉన్నాయి. సాహిని నా హెల్ప్ కోసం తీసుకుని వెళ్దామని అనుకున్నాను జై అని చెప్తే, అది కూడా బయటకే అని జై ఆలోచిస్తూ ఉంటే, కానీ ఆ అమ్మాయి లీవ్ క్యాన్సిల్ చేసుకుంటానని ఫోన్ చేసింది, ఎప్పుడు ప్రాబ్లం లేదు అంది కవర్ చేస్తూ. అక్క ఇలాంటివి నువ్వు అడిగినా సహాయం నేను చేయలేను, ఇలాంటివి నాకు తెలియదు అని అంటుంటే, మన అమ్మాయిలకి డ్రెస్ డిజైన్స్లో స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేదు సాహి, ఒక్కసారి చూస్తే చాలు పట్టేస్తాం. ఎప్పటికైనా నిన్ను తీసుకువెళ్ళి నీతోనే ఆ పని నచ్చిందని వచ్చిందని చెప్పిస్తాను చూడు అని అంటే, టెన్షన్ పడుతున్న సాహిని చూస్తూ, కంగారు పడకు, ఇప్పుడే కాదు నందు ఎప్పుడో అంది, ఊరికే బుర్ర పాడు చేసుకోకు, రూమ్కి వెళ్దాంరా అని సాహిని ఎత్తుకున్నాడు జై. వాళ్ళు పైకి వెళ్తూ ఉంటే ప్రీతంకి ఏం చెప్పి నిజం నమ్మించాలా అని ఆలోచిస్తూ ఉంది నందు. నమ్మితే అతని అదృష్టం, లేదంటే దురదృష్టం అనుకున్నా, ఒకవేళ నమ్మకపోతే ప్రీతం సరులతో తను చీటర్ అని అనిపించుకోవడానికి నందుకి ఇష్టం లేదు. మోసపోతున్న ప్రీతం కోసం బాధగా ఉన్న సాహిని ప్రమాదంలో పడేయకుండా ఉండడం ఇంపార్టెంట్ అనుకుంది నందు. సాహిని బెడ్ మీద దించి షవర్ కోసం డ్రెస్ తీస్తున్న జై నందు చెప్పింది నిజమేనా అని ఆలోచిస్తూ ఉండగా, సాహి కళ్ళు మూసుకుని వేళ్ల చాటు నుండి చూస్తూ ఉంటే షర్ట్ తీసి తన మొహాన వేస్తూ, దీనికి బొక్కలు పెట్టుకొని మొహాన కట్టుకోవే, సరిగ్గా సరిపోతుంది అన్నాడు జై. షర్ట్ పాడవుతుందేమో సార్ అని అంటే, అవ్వకపోతే పెట్టేద్దామని అని అంటే, లేదు లేదు అంటున్న సాహితో, అయినా ఆ దొంగ చూపు కష్టాలు ఎందుకే, నీ చేతులు నొప్పి పడతాయి అని అంటుంటే, మీకు నా నొప్పి గురించి కూడా అర్థమవుతుందా సార్ అని సెటైర్ వేసిన సాహిని పళ్ళు బిగించి చూస్తూ, ఏంటి నాటకాలా అని అంటే, నిజంగానే అడిగాను చెప్పొచ్చుగా అని అంది. ఆపవే, ఎందుకలా తినేసేలా చూస్తున్నావు నన్ను
అంటూ హిప్ వరకు ఉన్న టవల్ని సరి చేసుకుంటూ ఉంటే మీరు కూడా చూస్తూ ఉంటారుగా అప్పుడప్పుడు నన్ను అని నసిగింది. ఏంటి, నేను నిన్ను చూస్తానా? వాట్ ఏ జోక్ అని అంటే కాస్త మండిన సాహి కారం నింపుకున్న చూపులతో ఏమీ కాదు, నిజమే, మీరు చూస్తారు కానీ బయటపడరు, దొంగ కన్నయ్యలాగా అని అంటే ఓయ్, ఉన్నవి లేనివి చెప్తే తాట తీసేస్తా, అప్పుడు మీరు చూసినా నాకు తెలీదు అనుకుంటారు మీరు అని అంటే ఆపు, నేను చూడలేదు నిన్నెప్పుడు అన్నాడు స్ట్రాంగ్గా. అబద్ధాలు చెప్పకండి జై సార్, మళ్ళీ మనకు రేపు ఆడపిల్లలు పుడతారు, నాకు మీలాంటి అబ్బాయే కావాలి అంటూ సిగ్గుతో మెలికలు తిరిగింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే నీకు అని సాహి ముక్కు చివర చూపుడు వేలుతో రాస్తూ నేను చూడటమేంటి, నాది చాలా మంచి టేస్ట్ అని అంటుంటే అమ్మా అంటే నేను బాగునా అని మొహం కందగడ్డ చేసుకొని అడిగింది సాహి. బాగుంటావని నీ ఫీలింగా? జస్ట్ యావరేజ్ ఫిగర్ అంతే అని ఇంకా ఏడిపిస్తూ ఉంటే అందుకేనా పెళ్లి చేసుకోవడానికి మా పిన్ని బాబాయ్ గిరిలతో ఫైటింగులు చేశారు అంది రోషంగా. కొట్టానంటేనా, పెళ్లి చేసుకున్న రీజన్ తెలిసి కూడా అడ్డదిడ్డంగా మాట్లాడకు అన్నాడు జై. ఏమో సార్, అవన్నీ మీ మాటల్లోనే ఉంటాయి, కానీ చేతల్లోనూ కళ్ళలోనూ మాత్రం ఎప్పుడు ప్రేమే కనిపిస్తుంది నాకు. ఎందుకు దాచుకొని చూపిస్తూ ఉంటారు, ఎందుకు డైరెక్ట్గా చెప్పరు అని అడిగితే కలల్లో చూస్తున్నావేమో అని అన్నాడు. నాది కల కాదు సార్, నిజమే. మీ పుట్టినరోజు రాత్రి కూడా చూశానుగా, ఎంత ప్రేమ ఉందో మీ కళ్ళలో అని చెప్తే ఛా నిజమా, ఎవరి మీద అని అడిగితే ఎవరి మీదనూ ఉంటే నాకెలా కనిపిస్తుంది, నా మీదనే అని ఫేస్ నల్ల వేసుకొని అదే కల అయితే మీ కళ్ళు కూడా అబద్ధం చెప్తాయంటారా? సాహి చాలు, ఎక్కువ మాట్లాడేశావు అని అన్నాడు జై. ఇప్పటికీ ఎక్కువ తక్కువ లెక్కలు ఎందుకు సార్, నిజం అబద్ధం అని మాట్లాడుకుందాం సరేనా అని అంటే నాకు చాలా పనుంది, నీతో సోది వేసే తీరిక నాకు లేదు అన్న జైతో నిజాలు ఒప్పుకోవడానికి భయం వేసి ఇలా తప్పించుకొని వెళ్తున్నారు అనుకుంటానులేండి అని అంది సాహి. మరి నందు దేనికి హెల్ప్ అడిగిందో జై తెలుసుకుంటాడా? నందు సరు గురించి జైకి చెప్తుందా? ప్రీతం విషయం జై ఇంట్లో కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురానుందా? ప్రీతం సరు ట్రాప్ నుంచి బయటపడగలుగుతాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.